మగాడివైతే 2 లక్షల రుణమాఫీ అయ్యి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాలట. అయితే ఇక మగాడు ఇవన్నీ అవన్నీ కాదు సార్, ఇక మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎంత పూర్తి చేశారనేది గదిగిట్లో గుర్తుంచుకోండి. మరి అయితే మీరు ఇప్పుడు గవర్నమెంట్ దిగిపోయే వరకు మరి 2 లక్షల రుణమాఫీ ఓ మగాడివైతే ఇవైతే అవైతే కాదయా, మీరు మీరే ముద్దరికం చేశారో గది చెప్పుకోండి. మీ ప్రభుత్వంలో మరి ఎంత పూర్తి అన్నదాతలకు మరి రుణమాఫీ చేసిరో గాలికి అవుతుంది. ఇది ఆయన ఎప్పుడు అయితే రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తాం మేము ఈ ఆగస్టు లోపు అన్నాడు, మన తర్వాత డిసెంబర్ 9 అన్నాడు. కానీ అది పక్కన పెడితే మరి మీ విషయం ఏం చేసిరయ్యా? మరి నిరుద్యోగులకు ఎంత పూర్తి న్యాయం చేసినావు అయ్యా కేటీఆర్ గారు? మరి రైతన్నలకు మీరు ఏం చేసిరు? రైతన్నలకు మీరు ఏం చేసిరు? రుణమాఫీ, రైతు బంధు అని చెప్పేసి అది ఒకటే పెద్ద టామ్ చెప్పేది. కానీ రైతు రుణమాఫీ ఏ విధంగా చేశారు, ఎంత పూర్తి చేసిరయ్యా? అయ్యా కేటీఆర్ గారు చెప్పాలి. మరి ఈ ధరణి పోర్టల్ని పెట్టినట్టు సార్, పెద్ద సారు ఈ ధరణి పోర్టల్లో ఈయన చేతుల కిందనే ఉంచుకున్నాడు అన్నట్టు ఐటీ మినిస్టరు. అయితే కేటీఆర్ గారి చేతుల మీదుగానే నడిపింది అయ్యా. అయితే అది ఆ నడుపుడికే ఈ ఈ దందాలు, భూదందాలు, ఈ దందాలు, ఆ దందాలు అన్నట్టు మొత్తం కమాయించరయ్యా. ఈయన చేతిలో పెట్టుకున్నాడు. యాక్చువల్గా ఉండాల్సింది ఎక్కడదయ్యా ధరణి అంటే, ఉంటే మామూలుగా ఏది వ్యవసాయ శాఖ మంత్రి చేతుల దగ్గరనన్నా ఉండాలి, ఏది ధరణి పోర్టల్కి సంబంధించి. మరి ఈ ఐటీ శాఖకు ఈ ధరణి పోర్టల్కి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి ప్రజలారా? ఈ ఐటీ శాఖకు ఈ ధరణి పోర్టల్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఈయనకు అనుసైగలనే మొత్తం నడిపించేసారు అన్నట్టు. అంటే ఎక్కడెక్కడ ఖాళీ ఇది గవర్నమెంట్కు సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి, ఏంది ఏం కథ అనేది మొత్తం జల్లడబట్టిరు. ఈ గంపలేసిరు, ఈ గంపలేసిరు. ఇప్పుడు మొగోని అవుతారా, ఇక నువ్వు ఇదైతారా అదైతారా అని చెప్పేసి ఈ సార్ ఇప్పుడు మాట్లాడుతుండు. అయ్యా మీరు చేసింది మరి నిరుద్యోగులకు ఏమంతా పూర్తి మీరు న్యాయం చేసిరయ్యా? ఒక లీకేజ్ అవుతుంటే, ఆ పేపర్ లీకేజ్ అవుతుంటే మాకేం సంబంధం, మేము ఎలక్షన్ కోడ్లో ఉంది, మేము ఏం చేయలేమంటారు. మరి అంతకుముందుకు ఏం చేసిరా? అంతకుముందుకు ఏం చేసిరు అంటున్నా. అంతకుముందుకు ఏది మన అసెంబ్లీ ఎన్నికల ముందుకు పేపర్ లీకేజ్ అవుడు, విద్యార్థులు కనీసం ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళని పరామర్శించకుండా మళ్ళీ వాళ్ళ మీద ఏదో తప్పుడు ప్రవళిక మన ప్రవళిక చనిపోయింది, ఆమెది లవ్ మ్యాటర్ అని చెప్పి చెప్తాడు పోయిన ఈ సారు కేటీఆర్ సారు. అయితే ఈ ఉద్యోగాలు వస్తలేవు, మనస్తాపానికి గురై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రేమ పేరు మీద మామూలుగా ఇట్లా చేసేసి ఇట్లా మాట్లాడతారు. గీ పని చేస్తాడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అయితే వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఆ నిరుద్యోగుల బిడ్డలు ఉన్నారో వాళ్ళ మీద ఒక తప్పుడు ప్రచారం చేసేసి వాళ్ళు ప్రేమ పేరుతోని మొత్తం టోటల్గా ఆ కేసుని తప్పుదేవ పట్టించేసాడు. ఆ యొక్క సంఘటన ఈయన ఈ సారు కేటీఆర్ సారు గా పనిచేసిన. అయ్యా మీరు కనీసం ఒక్క రోజన్నా మీరు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల దగ్గరికి పోయి పరామర్శించే ప్రయత్నం చేసిరా అయ్యా కేటీఆర్ గారు? నేను అడుగుతున్నాను అయ్యా. మీరు పోయేసి ఎప్పుడన్నా కనీసం ఓదార్చిరా, లేకపోతే మళ్ళీ నిరుద్యోగుల పక్షాన నిలబడి ఏమైనా కొట్లాడిరా, లేకపోతే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ మీరు ఎంత చేసిరు, ఏ విధంగా చేసిరు, ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చిరు అని చెప్పేసి నేను అడుగుతున్న కేటీఆర్ గారు. గది చెప్పండి మాకు, గా ప్రశ్నకు మీరు జవాబు చెప్పుండ్రి. ఇప్పుడు ఈయన ఇయ్యకపోతే ముక్కు విండి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మళ్ళీ మీది ఎట్లా ముక్కు విండిరో వాళ్ళది కట్టే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు తర్వాత. ఇప్పుడు ఏ విధంగానైతే రైతులకు సంబంధించి మోసం చేసిరో అది కరెక్ట్, ఖచ్చితంగా వాళ్ళకు తగిన బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా ముందుంటాయి. ఇక ఈయన సార్ ఇట్లా అంటాడు. అయితే సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ కేటీఆర్. అయితే 10 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మరో రాష్ట్రాన్ని శాసిస్తారు. అయ్యా 10 ఏమో కానీ ఆ 0 పక్కన 1 గెలిచే ప్రయత్నం చెయ్యి, ఆ 10 పక్కన ఒకటి గెలిచే ప్రయత్నం చేయరయ్యా. ఈయనకే మీరు రాష్ట్రాన్ని ఉద్ధరించింది ఆల్రెడీ తెలంగాణ ప్రజలు చూసేసే దించిర్రు. అయ్యా చాలు దొరా, మీ పాలన చాలు, ఇక చాలు, ఇంకా మళ్ళొస్తే మళ్ళీ ఇంకా ఎటుపోతుందో మన తెలంగాణ రాష్ట్రము అని చెప్పేసి దించిర్రు. ఇక 10 సీట్లు గెలుస్తానట, ఇక వేరే రాష్ట్రాన్ని శాసిస్తాడట. శాసించడేమో కానీ ఉన్నది ఉడుచుకోపోయినట్టు అవుతుంది. ఇక రాష్ట్రం మొత్తం వీటికే 7 లక్షల కోట్ల అప్పు మీద పెట్టిండు, మీద పెట్టిండు. ఇది తెరవడానికే సంవత్సరాలు పడుతుందంటే ఇంకో వేరే రాష్ట్రం నీటిలో మళ్ళీ శాసిస్తాడట. ఇగో సారు
అయితే వీళ్ళు ఓడిపోయిన భ్రమలో ఏం మాట్లాడుతారో ఇట్లా అర్థమవుతలేదు.